తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, ఆలపరుచులకి, జన సైనికులకి, జనసేన నాయకులందరికీ, పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ ఏటుకట్టు నుంచున్న మా పెద్దలకు కూడా నమస్కారాలు. అందరికీ ప్రత్యేకించి మార్పు కోసం వచ్చాం. మన ప్రభుత్వం వచ్చేస్తుంది, అన్ని చోట్ల మన ప్రభుత్వం వచ్చేస్తుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపించేస్తుంది. మనం కోరుకునేదిలా భారీ మెజారిటీలు ఇస్తే బలంగా మన సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఒకటే చెప్తాను, పోలవరం కంటే కూడా ముందు మన పురుషోత్తమ పట్టణాన్ని మన సాగునీటికి అవసరమైన పురుషోత్తమ జలం ఉత్పత్తి చేయాల్సింది. పెద్ద ప్రాజెక్టుల కంటే కూడా నా మనసులో ఉన్నది, వర్మ గారి మనసులో ఉన్నది ఒకటే. పెద్ద ప్రాజెక్టుల కంటే కూడా ముందు మైన్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 3000 ఆయకట్టుకి, 5000 ఆయకట్టుకి, 10,000కి మనకి ఉత్తరాంధ్ర నుంచి తోటపల్లి రిజర్వాయర్లో కూడా చిన్న ఒక 10,000, 15,000 ఆయకట్టుకు కూడా నీళ్లు సాగునీటి అవసరాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పంప్ హౌస్లు కూడా గ్రీజ్ ఖర్చులు కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం. ఆర్థిక కేంద్రాలను బలోపేతం చేస్తాం. ముఖ్యంగా నేను ఉన్నది పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. తెలుగుదేశం నాయకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు గారు జైల్లో ఉంటే ఒకటే అనిపించింది, మీ మనోభావాలు మీరు ఎంత ఉన్నారో నాకు అర్థమైంది. ఆ వేదన మీరు నాతో పంచుకోకపోయినా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎంత లోతుగా ఉన్నారు, ఎంత ఇబ్బందిగా ఉన్నారో అర్థమై నేనే ఆయనకి వెళ్ళి మద్దతు తెలపడం జరిగింది. అందరూ భయపడుతున్న రోజుల్లో ఒకటే అనిపించింది, 4 దశాబ్దాలు పార్టీ నడిపిన వ్యక్తి వర్మ గారు లాంటి బలమైన నాయకులు ఉన్న పార్టీ, 4 దశాబ్దాలుగా బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ, తెలుగు మహిళలు ఉన్న పార్టీ, రాష్ట్రానికి సేవలు చేసిన పార్టీ. ప్రతి పార్టీ పాలనలో పద్ధతులు కొన్ని ఉంటాయి, విభేదాలు ఉంటాయి. అవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించుకోవాలి. కానీ చంద్రబాబు లాంటి నాయకుల్ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి 53 రోజులు పెట్టారు. పెట్టినోడు ఎవరు? 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. 30 కేసులు ఉన్నాయి. 40,000 కోట్లు మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు మద్యాన్ని అమ్ముతున్నాడు. ఏరులై పారుతా ఉంది. 60 రూపాయలు ఉండే ఒక మందు బాట్లు ఈరోజు ఎంత? ఒక 200 రూపాయలు ఉండే మందు బాట్లు. అది మార్చేయాలి. ఫస్ట్ ముందు మన రక్తాన్ని పీల్చి పంపించేస్తున్నాడు, ఆరోగ్యాలు పాడు చేస్తా ఉన్నాడు. అందుకనే ముఖ్యంగా ఎక్కడ పెట్టిన దాదాపు 8-9 వేల మంది కేసులు పెట్టారు కల్లుకి కార్మికుల మీద, గౌడ కులస్తుల మీద. అందుకనే చాలా చోట్ల కేసులు ఎక్కువైపోయిన బీసీ మాజీ మీద. అందుకే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ఆధ్వర్యంలో బీసీ రక్షణ చట్టం పట్టుకొచ్చింది. బీసీ మీద అకారణంగా కేసులు పెట్టేస్తా ఉంటే బీసీలకి 10 లక్షల చట్టం కావాలి. తెలియజేసుకుంటా ఉంది. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కానీ, మన రోడ్లు బాగుండాలన్నా, ఏమి బాగుండాలన్నా, సాగునీరు, ప్రతికి నీరు రావాలన్నా, ప్రతి చేతికి పని రావాలన్నా మన కూటమి ప్రభుత్వం ఉండాలి. కూటమి ప్రభుత్వం రావాలి. ఆ దిశగా అడుగులేస్తున్నాం. ఇంకొక 13 రోజులు, 12 రోజులు ఉంది. ఈ 12 రోజులు మనం ఎంత కష్టపడితే అంత బలమైన మెజారిటీతో కొడతాం. జనసేన, భారతీయ జనతా పార్టీ మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. నేను ఎమ్మెల్యే అభ్యర్థి ఇందా ప్రతి చోట అయితే అడుగుతుంటా, అడగండి అమ్మాయినా పెట్టదా అంటారు. నేను తెలుగుదేశం మద్దతుదారుని, కార్యకర్తల్ని, జనసేన మద్దతుదారుని, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, మద్దతుదారులు అడుగుతున్నాం. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. అడగండి అమ్మాయినా పెట్టదు. అది మీ విలువైన ఓటుని రాజు గ్లాస్ గుర్తు మీద కూటమి జనసేన గెలిపించమని కోరుకుంటున్నాను. అది భారీ మెజారిటీతో గెలిపిస్తారు. సహకారం మర్చిపోయింది. ప్రభుత్వం రాగానే ఇద్దరం ఏ సమస్యలు ఇద్దరం కలిసి పరిష్కారం చేస్తాం, కలిసి తీసుకెళ్తాం. చంద్రబాబు గారు చెప్పారు, క్షత్రియ కోటాలో ఆయనకి ఎమ్మెల్సీగా తీసుకెళ్లే బాధ్యత ఆయన తీసుకుని నేను కూడా నా వంతు సహకారం దానికి అమలు చేస్తాను. అలాగే ముఖ్యంగా బీసీ పరిరక్షణ చట్టంతో పాటు బీసీ కులాలకు సంబంధించి 50 సంవత్సరాలు ఎవరికి వచ్చినా కానీ వారికి పెన్షన్
4,000 రూపాయలు మన ప్రభుత్వం రాగా అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా తమిళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఓటు వేయాల్సి కోరుకుంటా ఉన్నాం. మేమందరం మేము ఆలోచించిన దశాబ్దం నుంచి ఇక్కడ కష్టపడి పనిచేస్తూనే ఉన్నాం. ఆయన మాట్లాడుతున్నా ఆగండి.